హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. క్యాలీఫ్లవర్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. రెస్టారెంట్ స్టైల్ క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఒక మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ని ఇలా శుభ్రంగా కడిగి వాష్ చేసుకున్న తర్వాత కొంచెం బాయిల్ అయిన వాటర్లో పసుపు ఉప్పు యాడ్ చేసి ఉంచుకోవాలి. ఒక 2 minutes ఉంచిన తర్వాత అలా స్ట్రైనర్లో ఫ్రెష్ వాటర్తో కడిగి ఉంచుకోవాలి. ఆ తర్వాత కళాయి తీసుకుని 2 పెద్ద ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పసుపు ఉప్పు కారం ఒక్కొక్క స్పూన్ వేసుకొని ఆ వాష్ చేసుకుంటున్న కాలీఫ్లవర్ని కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతూ ఉంటే మనం ఇలా మిక్సీ జార్ తీసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకుని ఉన్నవి 2 పెద్ద టమాటాలు అలా కట్ చేసుకొని 6-7 జీడిపప్పులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఫ్రై అయిన క్యాలీఫ్లవర్ని పక్కన ఉంచుకోవాలి. అదే కళాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, బిర్యానీ దినుసులు, షాజీరా, కొంచెం ఇంగువ, తాలింపు గింజలు ఒక స్పూను, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, కరివేపాకు, బఠానీ నానబెట్టుకొని ఉంచుకున్నది, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్న గ్రేవీని కూడా వేసుకొని కలుపుకోవాలి మొత్తం. ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కొబ్బరి గసాలా కొంచెం వేసుకుంటున్నాను నేను. గసాలా ఇందాక మిక్సీలో పట్టుకొని కూడా వేసుకోవచ్చు, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసినా పర్లేదు. కొబ్బరి గసాలా, ధనియాల పొడి కొంచెం, గరం మసాలా, పసుపు ఉప్పు కారం ఇక్కడ ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకొని ఉంచుకున్న క్యాలీఫ్లవర్ని కూడా దగ్గరికి వచ్చిన తర్వాత వేసుకొని ఉడికించుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా, ఇంగువ వేసుకొని దగ్గరికి వచ్చేలాగా ఒక 10 to 15 minutes మనం ఉడికించుకున్నట్లయితే రెస్టారెంట్ స్టైల్ క్యాలీఫ్లవర్ కర్రీ టేస్టీగా ఎంతో బాగుంటుంది. ఇలా ట్రై చేయండి, ఈసారి అందరికీ నచ్చుతుంది. దీన్ని మనం చపాతీ, రోటీ, బిర్యానీస్లో కూడా తినొచ్చు, దోశలకు కూడా వేసుకోవచ్చు అన్నమాట.